నంద్యాల ఆర్టీఓ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు ఘన నివాళి. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతిని పురస్కరించుకుని నంద్యాల ఆర్టీఓ జిల్లా కార్యాలయంలో శనివారం అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి 1 నిమిషం మౌనం పాటించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరికీ సమాన విద్య, ఆరోగ్యం, ఉపాధి, రక్షణ, నివాసం, భావ ప్రకటనకు సమన్యాయం రాజ్యాంగంలో పొందుపరిచిన భారత పిత అని కొనియాడారు. సమాజ నిర్మాణంలో బాబాసాహెబ్ చేసిన కృషికి గుర్తింపుగా ప్రపంచ దేశాలు, ఐక్యరాజ్య సమితి సైతం ఆయన్ను సింబల్ ఆఫ్ నాలెడ్జ్ గా గుర్తించాయని తెలిపారు. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల ప్రజల కొరకు పాటుపడిన కృషిని స్మరిస్తూ, కులాల మతాల మధ్య విభేదాలు లేకుండా మనమంతా ఒకటే, ప్రజలంతా ఒకటే అని చాటి చెప్పిన మహనీయుని గురించి తలుచుకుంటూ, ఆయన రచించిన రాజ్యాంగం వలన ఈరోజు మనమంతా జీవిస్తున్నామన్నారు. భారతదేశంలోని ప్రజలందరూ ఆత్మగౌరవంతో బ్రతుకుతున్నారంటే అది అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వలన అని గుర్తు చేశారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అంబేద్కర్ చేసిన కృషి ఎంతో గొప్పదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.